తిరుమలలో 1000 కళ్ల మండపం నిర్మాణానికి మళ్లీ బ్రేక్ పడింది. శ్రీవారి ఆలయం ముందే 1000 కళ్ల మండపం నిర్మించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మండపం నిర్మాణం మళ్లీ మొదటికొచ్చింది. త్రిదండి చినజీయర్ స్వామి శిష్యులు 1000 కళ్ల మండపం నిర్మాణంపైన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో శ్రీవారి ఆలయం ముందే మండపాన్ని నిర్మించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులనే జారీ చేయడంతో టెండర్లు నిలిచిపోయాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, నిన్న సాయంత్రం హైకోర్టు నుంచి టీటీడీకి ఉత్తర్వులు అందాయి. నారాయణగిరి ఉద్యానంలో టీటీడీ 1000 కళ్ల మండపం నిర్మాణం చేపట్టాలని గత పాలక మండలిలో టీటీడీ నిర్ణయించింది. దాదాపు 18 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కానీ నేను కోర్టు స్టే ఇచ్చినంతే గతంలో శ్రీవారి ఆలయం ముందు నిర్మించాలని కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుమతితో టీటీడీ పాలక మండలి నారాయణగిరి ఉద్యానంలో చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు, అంటే కిషోర్ స్వామి, లక్ష్మణాచార్యులు అనే ఇద్దరు వ్యక్తులు, వీళ్ళిద్దరు కూడా చిన్నజీయర్ స్వామి శిష్యులుగా మనకు తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా హైకోర్టుని మళ్ళీ ఆశ్రయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవారి 1000 కళ్ల మండపం నిర్మాణం శ్రీవారి ఆలయం ముందే నిర్మించాలి. ఎంతో చారిత్రాత్మకమైన ఈ నిర్మాణం శ్రీవారి ఆలయం ముందు ఉండేది. గతంలో దీనికి ఎంతో చరిత్ర ఉంది. మళ్ళీ అదే ప్రాంతంలోనే నిర్మిస్తేనే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి అనేసి కోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం దీనిపైన కోర్టు కూడా స్టే విధించింది. దీంతో టీటీడీ 1000 కళ్ల మండపం నిర్మాణానికి ఏదైతే ఉందో టెండర్లు పిలిచిందో దీన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. దీనికి సంబంధించి కూడా మరో కొద్ది రోజుల్లో కూడా పూర్తి సమాచారం ఉంది. టీటీడీ కూడా ఈ విషయాన్ని సంఘటనపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు. అలా ఈఓ కానీ టీటీడీ చైర్మన్ కానీ ఈ విషయానికి సంబంధించి ఎట్లాంటి సమాచారం అందిందనే విషయం తెలుసుకోవడానికి అడిగితే వాళ్ళు నిరాకరించే పరిస్థితి ఉంది. గౌతమి, ఇక్కడ థ్యాంక్ యూ ప్రసాద్.